ప్రైజ్లా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా యేసునామం పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవాది దేవుడు మనందరిని ప్రేమించి మనకిచ్చిన ఈ దినములో ఆయన వాక్యం అందుకొని ఆ దేవాది దేవుడి చేత ఆశీర్వదించబడి ముందుకెళ్తామండి. దేవుడికి స్తోత్రము. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనేను అని దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనమును ఈరోజు దేవుడు మనకు వాగ్దానముగా అనుగ్రహిస్తున్నాడండి. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఇంతదాకా మనకు సెలవిచ్చినటువంటి చదవబడిన వాక్యం ఏదై ఉన్నది మరొకసారి చదువుకుందామండి. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ఆ తర్వాత నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనేను అని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యమే ఉందండి కదా. వాక్యము చదవబడుతున్నప్పుడే ఎంత బలం వస్తుంది కదండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ దినమై ఉంది. దేవుడు నీకిచ్చిన నీకు మాత్రమే సంబంధించిన దినమై ఉండగా ఈ నీకు సంబంధించిన ఆశీర్వాద వాక్యమును నీ దాకా తీసుకొని వచ్చి దేవుడు ఇస్తున్నాడు. ఈ వాక్యములో నువ్వు దేవునికి ఏమై ఉన్నావు, ఏమై ఉంటే ఏం చేసుకున్నాడు దేవుడు, దానిని బట్టి నీ పట్ల ఎలా తన దీవెన చిత్తం ఏమై ఉందని నెరవేర్చడానికి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు వాక్యము ద్వారా. కాబట్టి దేవుడు సెలవిస్తూ నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనం రక్షించబడ్డ దినము మొదలుకొని కూడా ఈ రోజు దాకా కూడా మనము దేవునిలో అనేక విషయాలలో పడిపోతున్నా, లేవనెత్తబడుతున్నా, కృంగిపోతున్నా, బలము లేకున్నా, బలహీనతల్లో ఉన్నా, విశ్వాసము లేకున్నా, అవిశ్వాసములో పడిపోతున్నా, మన దేవుడు ప్రతి నిత్యము మనల్ని లేవనెత్తుకుంటూ ఆశీర్వదిస్తూ నడిపిస్తున్నాడు కదండి, ఓదారుస్తూ. ఎందుకు? కారణం ఏమై ఉంది? ఎందుకు ఇంతగా మనము కృంగిపోతున్నా, బలహీనపడుతున్నా దేవుడు ఎందుకు మనల్ని లేవనెత్తుకుంటున్నాడు? దీనికి అంతటికీ కారణం ఒక్కటి మాత్రమే ఉందండి. అదే మన పరలోకపు తండ్రి, మన తండ్రి ఉన్న దేవాది దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన మనల్ని విడిచిపెట్టడం లేదండి కదా. కానీ మనమైతే మనమున్న పరిస్థితులను బట్టో, లేక మనకున్న కృంగుబాటును బట్టో, లేక ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉండి దేవుని కృప దేవుని ఆలోచన అందుకోలేని స్థితిలో మనం ఉన్నామో, ఆ స్థితిలో మనం దేవుని దగ్గర ఉన్నప్పుడు మనకు ఒక సమస్య వచ్చినప్పుడు, భరించలేని మనోవేదన మనతో ఉన్నప్పుడు మన ప్రేమ కొంచెం సన్నగిల్లుతుందండి దేవునిలో కదా. మన తరపు నుంచి దేవుణ్ణి ప్రేమించే ప్రేమ విషయంలో చాలా తక్కువ. కానీ దేవుడు మనల్ని ప్రేమించే విషయంలో ఇంకా కొలవగలిగిన ఆయుధమే లేదండి. అంత గొప్ప ప్రేమ. అందుకే ఆ ప్రేమ అగాపే ప్రేమ అని పిలువబడుతున్న ప్రేమ అయి ఉన్నది. కాబట్టి ఆ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని దేవుడు ఏం చేసుకున్నాడంట మనతో మాట్లాడుతూ 6వ వచనంలో నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము అని దేవుడు అంటున్నాడు. అంటే ప్రతిష్ఠిత జనము అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు మనం ఉంటున్న మనది అని అనుకున్నది మనకు మాత్రమే మనది సొంతమై ఉందండి. అంటే ఇది నేను కొన్నది, ఇది నేను స్థాపించుకుంది, ఇది నేను ఎంచుకుంది, ఇది నాకు మాత్రమే సొంతం అని దాన్ని నా కొరకు నేను పెట్టుకుంటాను ఏదైనా కూడా. అదే విధంగా మనం ఏమై ఉన్నామంట, మనమందరము కూడా నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉన్నావు. అంటే దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు తన కొరకు మాత్రమే. అంటే భూమి మీద తన కొరకు దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకున్న జనమై ఉంటే, ఆ జనాంగములో ప్రతిష్ఠిత జనాంగములో నువ్వు దేవుని కొరకు ప్రతిష్ఠితమై ఉంటే, నీ పట్ల కేవలం ప్రతిష్ఠించుకున్న దేవుడికి మాత్రమే అధికారం ఉందండి. అంటే నీ పట్ల అపరాధి అయిన వాడో, అపవాది అయిన వాడో, సాతాన్ అన్నబడిన వాడో, దుష్టుడు అన్నబడిన వాడో, ఎవడైనా కూడా నీ మీద అధికారం వాడికి లేదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు ఎవరికి ప్రతిష్ఠిత జనమై ఉన్నావో ఆ వ్యక్తికి మాత్రమే, ఆ యొక్క దేవునికి మాత్రమే నువ్వు ప్రతిష్ఠించబడ్డావు అని దేవుడు సెలవిస్తున్నాడు. రెండవదిగా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా
ఎంచి ఉన్నాడు. రెండవది ఏం చేస్తున్నాడు? మొదటిది నిన్ను ప్రతిష్ఠిత జనముగా మార్చుకున్నాడు. రెండవది దేవుడు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి ఉన్నాడు. దేవుడైన యెహోవా నిన్ను ప్రతిష్ఠిత జనముగా చేసుకున్నాడు. రెండవదిగా భూమి మీద ఉన్న జనముల కంటే కూడా ఎక్కువగా నిన్ను తన కొరకు ఎంచుకొని ఉన్నాడు. కాబట్టి రెండవ ఆశీర్వాదం. మూడవది, నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. అంటే నిన్ను 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 మనందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు? తనకు స్వకీయ జనముగా మనల్ని ఈ లోకములో నుంచి వేరుపరిచి, లోక క్రియల నుంచి వేరుపరిచి, దేవుడు తన వాక్కు ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధాత్మ ఆలయంగా మనల్ని మార్చుకొని ఆ దేవుడే మనల్ని నడిపిస్తూ ఆయన మనందరినీ ఏం చేస్తున్నాడండి? ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు తనకు స్వకీయ జనముగా. అంటే మనమందరము మన దేవునికి సంబంధించిన జనాంగముగా ఉండడానికి, అంటే తన సొంత జనాంగముగా మనల్ని మార్చుకొని దేవుడు ఏం చేశాడు? ఏర్పరచుకొని ఉన్నాడు. అంటే దేవుడు నిన్ను లోకములో నుంచి ఏర్పరచుకున్నాడు తన కొరకు. కాబట్టి ఆ తండ్రి చిత్తం ఈ రోజు నీ పట్ల ఏమై ఉంది అని మొదటి మాటగా ఆయన ఏమన్నాడు? నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉన్నావు. నీ దేవుడు నిన్ను తన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. రెండవదిగా, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న జనముల కంటే కూడా నిన్ను ఎక్కువగా ఎంచి ఉన్నాడు. అంటే ఈరోజు ఎన్ని కోట్ల జనాభా భూమి మీద ఉన్నారో, ఎవరైతే దేవుని వైపుకు తిరిగి ఆయన చేసిన ప్రతి కార్యమును బట్టి ఆయన జనాంగముగా స్థిరపరచబడి ఉన్నారో, లేక ఎరుగని వారైతే ఉన్నారో, వారందరిలోకి కూడా దేవుడు ఏం చేసేసాడు? భూమి మీద ఉన్న జనాంగములన్నిటిలో కూడా దేవుడు నిన్ను జనముల కంటే కూడా నిన్ను ఎక్కువగా ఎంచి ఉన్నాడు. అంటే ఇన్ని కోట్ల జనాభాలో ఆయన కనుదృష్టి నీ పైన నిలబడి దేవుడు ఎంచుకునే విధంగా నిన్ను లేవనెత్తుకున్నాడు. మూడవదిగా ఆయన ఏం చేస్తున్నాడు? తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ విషయానికి కృంగిపోకండి, బాధపడకండి. నీవు దేవునికి ప్రతిష్ఠితమై జనమై ఉన్నావని నమ్ము. రెండవది, దేవుడు నిన్ను సమస్త జనముల కంటే, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి ఉన్నాడని నమ్ము. మూడవదిగా, దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? తన కొరకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. నువ్వు దేవుని కొరకు ఏర్పరచబడ్డ బిడ్డవై ఉన్నావు. కాబట్టి నీ జీవితంలో కష్టాలు ఉన్నాయేమో, ఒకవేళ నష్టాలు ఉన్నాయేమో, కన్నీరు ఉందేమో, వేదన ఉందేమో, రోదన ఉందేమో, ఏదైనా కావచ్చు. నువ్వు ఎవరి బిడ్డవై ఉన్నావు? దేవునికి ప్రతిష్ఠితమైన జనమై ఉన్నావు. రెండవదిగా, దేవుడు నిన్ను భూమి మీద ఉన్న జనాలందరిలోకి నిన్ను ఎంచుకొని ఉన్నాడు. మూడవదిగా, తనకు స్వకీయ జనముగా నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. మరి నువ్వు పడుతున్న కష్టాలు, వేదనలు ఆయన కనుదృష్టికి చేరదా? నీ బాధ ఏదైనప్పటికీ కూడా దేవుడు వినడా? కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ నిన్ను బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. చక్కటి వాక్యం ఇచ్చి ఆదరించాడు కదా. ప్రియ సహోదరి, ఏ విషయానికి కృంగిపోకండి. ఆ సర్వోన్నతుడు నీ దాకా దిగి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు కదా, నిన్ను ఆదరిస్తున్నాడు కదా. ఎవరండి ఇటువంటి మాటలతో ఓదార్చేది చెప్పండి? ఈ మాటలు ఓదార్చి నువ్వు నమ్మితే నిన్ను ఆశీర్వదించి నీ కొరకు తన రాజ్యములో, తన సింహాసనంలో చోటును స్థిరపరచుకొని అక్కడ నివాసాలు నీ కొరకు ఏర్పరిచి అన్ని మంచి చేయాలని చూస్తున్నా ఇటువంటి దేవుడు ఎక్కడ ఎవరికి ఉన్నారు చెప్పండి? మనకే కదా. కానీ అటువంటి దేవుడి మాట నమ్మడానికి మనకి ఎందుకు మరి సందేహము? ఆ దేవుడు ఈరోజు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజుతో నీ వేదనలన్నిటినీ తుడిచిపెట్టబోతున్నాడు. ఈ దినం నీ దినమై ఉంది. ఈ దినాన్ని నీ కొరకు ఈ వాక్యాన్ని తీసుకొని వచ్చి దేవుడిని అందిస్తున్నాడు. కాబట్టి ధైర్యంగా ముందుకెళ్దాం. మనం కృంగిపోన్న అవసరం లేదు. ఎందుకంటే నువ్వు దేవుని కొరకు ప్రతిష్ఠితపరచబడ్డ జనమై ఉన్నావు. రెండవది, భూమి మీద ఉన్న ఎన్ని జనాలైతే ఉన్నారో వారందరిలోకి నువ్వు దేవుడి దృష్టికి ఎంచబడ్డ వారమై ఉన్నావు. మూడవదిగా, దేవుడు అంటున్నాడు సమస్త జనములలో కూడా దేవుడు నిన్ను ఏం చేశాడంట? నిన్ను ఎక్కువగా ఏర్పరచుకున్నాడంట. తనకు స్వకీయ జనముగా నిన్ను ఏర్పరచుకున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఏ విషయానికి కృంగిపోకండి. నువ్వు దేవుడికి తనకు స్వకీయ జనముగా నేను ఏర్పరచుకున్నప్పుడు నీకు వచ్చిన కష్టం ఆయనదే కదా.
నువ్వు నడుస్తున్న మార్గంలో నువ్వు పడుతున్న కృంగుబాటుతనం ఆయనదే కదా. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉందాం. ఆ దేవుడు ఈరోజు మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడుతున్న ఈ వాక్యాన్ని అందుకొని, దేవా నువ్వు తప్ప మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరున్నాయా అయ్యా అని ఆయనకు కృతజ్ఞతలు చెల్లితూ ఈ వాక్యాన్ని స్వీకరిద్దాం. సరేనా? దేవుడికి వందనాలు. దేవుడి వాక్యంను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము దేవా, నీకు స్తోత్రములు తండ్రి. వందనాలు పరిశుద్ధుడా, మహోన్నతుడా. ఇచ్చిన చక్కటి వాక్యమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఈ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించి ఎంతో బలమునిచ్చారు. అవును తండ్రి, నా దేవా నీకు వందనాలు. మేమందరము నీకు ప్రతిష్ఠిత జనాంగములుగా అయి ఉండగా నా తండ్రి, మీరు సమస్త జనముల కంటే మమ్మల్ని ఎంచి ఉన్నారు నా యేసయ్య. భూమి మీద ఈరోజు ఎన్ని జనాంగములైతే, ఎంత సమస్త జనుల కంటే మమ్మల్ని నీవు శ్రేష్టముగా ఎంచిన తండ్రివై ఉన్నావు అయ్యా. నీకు స్వకీయ జనముగా ఏర్పరచుకొని ఉన్నావు. అటువంటి మా పట్ల ఏది జరిగినా ముందుగా అది నీ కన్న దృష్టిలోనే ఉంది కాబట్టి మీరు మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడిపించే తండ్రివై ఉన్నావన్న ధైర్యముతో ఈరోజు మమ్మల్ని ఓదార్చి బలపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. వారి హస్తాలకు మీ హస్తాలను తోడుగా ఉంచి చక్కటి జ్ఞానముతోను జ్ఞాపక శక్తితోను వారిని ఆశీర్వదించి నీ పునరుత్థాన విజయమును వారికి విజయముగా దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దైవజనులను జ్ఞాపకం చేసుకోనండి, సువార్థికులను సేవకులను జ్ఞాపకం చేసుకోనండి. వారి నాయన పరిచర్యలను మీరు సమృద్ధిగా ఆశీర్వదించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా, ఆర్థిక ఇబ్బందులలో ఉన్న కుటుంబాలకు సమృద్ధిని దయచేయండి. అప్పుల భారముతో ఉన్న వారికి విడుదల దయచేయండి నా యేసయ్య. తండ్రి నీకే వందనాలు. వివాహం కాకుండా ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల జీవితాలలో అద్భుతాలు జరిగించండి అయ్యా. అద్భుతాలు జరిగించేవాడవు నీవే నా యేసయ్య. ఇదిగో ఇప్పుడే నేను ఒక కార్యమును చేయించున్నాను, అది ఇప్పుడే మొలకెత్తి ఉన్నదని చెప్పిన దేవుడవు కదా నాయన. నీ వాక్యంను స్థిరపరిచి వారి జీవితాలలో అద్భుతాన్ని కనపరచమని నా దేవా నీకు వందనాలు చెల్లిస్తూ, యవ్వన బిడ్డలు దారి తప్పకుండా నీ కృపాహస్తంలో భద్రపరచుకుని నీ నీతి మార్గంలో నడిపించమని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు నామమున నా ఈ ప్రార్థన మేమందరము కూడా నీ ద్వారా ఆశీర్వదించబడి ఉన్నాము మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు ఈరోజు మనందరినీ ఆశీర్వదించినందుకు ఆయనకు కృతజ్ఞతలు. ఎవరైతే ఈ వాక్యం ద్వారా ఆదరించబడి ఉన్నామని అనుకుంటూ ఇంకా అనేకులు వింటే బాగుంటుందన్న హృదయాలోచన కలిగిన వారు ఎవరైనా ఉంటే, లేక ఈరోజు కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్న వారే ఉంటే ఈ వాక్యాన్ని అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పంపించమని ప్రార్థిస్తున్నాను. తర్వాత అనేకులకు ఈ వాక్యాన్ని షేర్ చేయమని కూడా అడుగుతున్నానండి. సో మీరు అందరు ఆశీర్వదించబడి ఉన్నారని నమ్ముతూ అందరికీ ప్రేస్తున్నాను.